నా పేరు అజయ్ వెంకటరెడ్డి. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మహాకూటమి విజయోత్సవ సభకు విచ్చేసిన నా తెలుగుదేశం సోదర సోదరీమణులకు, నా జనసేన నాయకులకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు, అలాగే ఖండాంతరాలు దాటి వచ్చి మన ఈ సంబరాల్లో పాల్పంచుకుంటున్న నటులు శ్రీ శివాజీ గారికి, అలాగే మన బీజేపీ రాష్ట్ర లీగల్ కన్వీనర్ కృష్ణభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. మన కూటమి ఇంత మెజార్టీతో గెలిపించిన మన ఆంధ్ర ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన నాయకులకు వినపడేలా ఈ సభ దద్దరిల్లేలా ఒక 3 సార్లు జై మహాకూటమి, జై మహాకూటమి, జై మహాకూటమి. ఇక అసలు విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 రోజులు కూడా కాకముందే ఈ పేటీఎం వాళ్ళు ఫస్ట్ తారీఖుకి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు వేశారు. మెగా డిఎస్సి 16,000 పోస్టులు విడుదల చేశారు. కాయా కష్టం చేసేవాళ్లు సాయంత్రానికి ఒక క్వార్టర్ వేయాలంటే నాణ్యమైన మద్యం అందిస్తున్నారు. అప్పుడే ఊర్లలో కూడా యుద్ధ ప్రాతిపదికన సాగునీరు పనులు వేగంగా చేయిస్తున్నారు. ఇవన్నీ చేసి పేటీఎం వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పగానే చెప్పారు. మొన్న ఈ మధ్య కూటమిలో ఉన్న మంత్రి గారికి ఒక భార్య ప్రభుత్వ అధికారితో మాట్లాడిన మాటలు బాబు గారి చెవులో పడిన వెంటనే ఆ మంత్రి గారిని పిలిపించి వార్నింగ్ ఇచ్చి ప్రభుత్వ అధికారులతో మర్యాదగా ఉండాలని హెచ్చరించారు. అది కదా ఒక సీఎం ఉండాల్సిన అడ్మినిస్ట్రేటర్ స్కిల్స్. గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి సీఎంతో సహా మాటలేమో కోటలు దాటితే కాలు మాత్రం గుమ్మం దాటుతున్నట్టు ఉండేది వ్యవహారం. మీరు ఒక విషయం గమనించి ఉండాలి. దరిద్రుడు దొడ్లో పెడితే ఆడెవడో చెమ్మెత్తుకెళ్లిపోయినట్టు 2019లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 101 ఎమ్మెల్యే సీట్లు, 21 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న ఈ వ్యక్తి కనీసం గొడవలు కూడా వేయలేకపోయాడు. అదేమిట్రా అంటే మన సపోర్ట్ చేయకపోయినా కూడా కేంద్రంలో ఒక మెజార్టీ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇచ్చింది మూసుకుని తీసుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదన్నాడు. అలాగే శవం సింగిల్ గా వస్తుంది అంటే జనాలకు కూడా అర్థమైపోయింది. 2 సింగిల్స్ ఇచ్చి పంపించారు. మళ్ళీ మనల్ని సింగిల్ గా రావాలని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఛాలెంజ్లు విసిరారు. మా నాగబాబు గారు ముందే చెప్పారు హాస్టల్ ఉప్మా కథ గురించి, మీ ఉప్మా వేషాల గురించి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చిన పను ఈ జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కుతారని చెప్పారు, చేసి చూపించారు. కూటమి పేరు చెప్తేనే గడగడలాడే ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేసి చేయగానే బెంగళూరు ప్యాలెస్ పారిపోయి అక్కడి నుంచి లేఖలు రాస్తాడు. ఆ లేఖ సారాంశం ఏంటయ్యా అంటే, అయ్యా అప్పుడు నేను ప్రత్యేక హోదా ఎలాగో తీసుకురాలేకపోయాను, కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేది అధికార హోదా లేదంటే ప్రతిపక్ష హోదా. అలా కాకుండా ప్రజలు ఇచ్చింది కాకుండా అడుక్కుంటే వచ్చేది ఏంటి? ముష్టి అంటారు. ఇంకొక సుత్తపోసు అంటాడు. ఏమంటాడంటే 500 కోట్లు పెట్టి ప్యాలెస్ ఉపయోగం లేనప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని ఎందుకు అంటాడు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మా నాన్నమ్మ చెప్పిన విషయం ఒకటి గుర్తొస్తుంది. చదవ ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అన్నారంట. ఇలాంటి శుద్ధపోస ఎవరో మన శివాజీ గారి మిడిల్ క్లాస్ సిరీస్ లో లాగా ఇలాంటి శుద్ధపోసలు గత ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంతో మన తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీని చూస్తే శత్రువులకు కూడా ముచ్చట వేస్తుంది. ఆ ఆప్యాయతలు, ఆ ఆలింగనాలు ఒకరంటే ఒకరికి విపరీతమైన గౌరవం చూడటానికి 2 కళ్ళు సరిపోవు.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ పురంధేశ్వరి గారు ఎలాగైతే కలిసి మెలిసి పనిచేస్తున్నారో మన కార్యకర్తలు కూడా ఎలాంటి విభేదాలు మనస్పర్ధలు పెట్టుకోకుండా కలిసిమెలిసి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకై పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మన ప్రభుత్వాన్ని చూసి దేశ ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకుని పనిచేస్తా దాని వలన నా పైన బాధ్యత కలిగి ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖజానాన్ని ఖాళీ చేసిన సంగతి చూసి నేను జీతం తీసుకోవాలని చెప్పారు. అది ఒక నాయకుడికి ఉండే లక్షణం. మరో పక్క బాబు గారు 7 వయసులో కూడా చంద్రబాబు 1995 4.0 వెర్షన్ చూస్తారని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు మన నాయకులు బాబు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ రోజుకు 16 గంటలు కష్టపడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకి, కార్యకర్తలకి, మీడియా వాళ్ళకి అందుబాటులో ఉంటూ పరిపాలన పారదర్శకత అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలని మన నాయకులకి ఆ 7 కొండల వారు సంపూర్ణంగా అలాగే ఆయుష్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ అనే చెదపురుగుని ఆంధ్రప్రదేశ్ అనే ఒక మంచి ఇంటికి ఒకసారి పట్టి చాలా పాడు చేసింది. మరి బాబు గారు, కళ్యాణ్ గారు మరియు శ్రీ పురంధేశ్వరి గారి నాయకత్వంలో అలాంటి చెదపురుగుల్ని మళ్లీ పట్టకుండా మనం కలిసిమెలిసి మన ఇంటిని బాగు చేసుకుంటూ ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే ఎన్ఆర్ఐలుగా మనం ఎలాంటి ఉద్యోగ అవకాశాలు మన యువతికి అందించగలమో ఆలోచన చేయాలని కోరుకుంటూ జై టీడీపీ, జై జనసేన, జై హింద్.